ఇమ్మనియేలు అనేటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం పురుషుడు వధూవరుల యొక్క కదలిక గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు వధువు ఎలా ఉంటే పురుషుడు అంగీకరిస్తాడో మనం నేర్చుకుందాం. ఉదాహరణకి 2 పాయింట్లతో పురుషుడు స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఒకటి ఏంటంటే గౌరవప్రదముగా ఉండాలి అని, బాధ్యతపరగా ఉండాలి అని. రెండోది ఏంటంటే తనకి కోరికలు తీర్చాలి అని. ఈ 2 పాయింట్తోనే వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ 2 లేనప్పుడు ఆ వివాహ బంధం అనేది విడిపోతూ ఉంటుంది. స్త్రీ ఎలా ఉండాలి అనే దాని గురించి మన భారత ఒక్కొక్క దేశ సాంప్రదాయం ఒకలా ఉంటుంది. మన దేశానికి కొన్ని లింకులు ఉంటాయి. వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారి చూసే విధానాన్ని బట్టి ఫాలో అయి ఉంటుంది. కాబట్టి మన భారతదేశానికి ఇలా ఉండాలి, స్త్రీ అంటే ఇలా ఉండాలి అనేటువంటిది ఒక కోణం ఉంటుంది. అదే విధముగా ఒకటి బాధ్యత వ్యవహరించేటటువంటి అందం ఏ విధంగా ఉండాలి అంటే చక్కగా జుట్టు ఉన్నవారు చక్కగా జడ వేసుకోవాలి. ఇలా నాట్ల పాపుడు తీసుకుని వేసుకోవడంలో ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇంకా సారీ కట్టుకోవాలి అని ఆ పురుషుడు ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే బొట్టు పెట్టుకోవాలి. కొంతమంది ఇది నేను సమాజంలోని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. బొట్టు పెట్టుకోవాలి. ఎన్ని బొట్లు పెట్టుకుంటే పురుషుడు అంగీకరిస్తాడు? మనం ఈ మధ్యకాలంలో ఒకళ్ళని చూసేటప్పుడు మొట్టమొదటిగా మన చూపు అనేది నొసట మీదకి, కళ్ళ మీదకి వెళ్తుంది. కళ్ళ మీదకి అటుబడికి వెళ్ళదు, కానీ ఎక్కువగా చూసేది నొసట మీదకి. అందుకే నొసట మీద బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. మంచిది. ఇక్కడ ఎన్ని బొట్లు పెట్టుకోవాలి? ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, 4-5 బొట్టులు ప్రస్తుత దినాల్లో పెడుతూ ఉన్నారు. కానీ ఈ బొట్టులు పెట్టుకున్న స్త్రీని పురుషుడు అంగీకరిస్తాడంటే అంగీకరిస్తాడమ్మా. ఇక్కడ దేవుడితో కానీ మతముతో కానీ మనిషి కాపురం చేయరు. కాపురం చేయాలంటే మనిషికి సంబంధించిన విషయము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఒకే బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక బొట్టులో ఉన్నటువంటి అందము మరొక అందము అది సాంప్రదాయాన్ని కూడా సూచిస్తుంది. అదేవిధంగా ఆ బొట్టు ఎంత పెట్టుకోవాలి అని అంటే నువ్వు ఇంత బొట్టు తీసుకొచ్చి ఇలా పెట్టామనుకో, నొట్టకే ఎలా అంటావో తెలుసా? ఒక దేవత మాదిరిగా అంటావు. ఇంకా చెప్పాలంటే ఒక రాక్షసి కాళికాదేవిని ఎప్పుడైనా చూసారా మీరు? కాళికాదేవి వలె అంటారు. అలాంటి స్త్రీతో ఆ పురుషుడు ఇష్టపడరు. నువ్వు ఎంత బొట్టు ఇట్టుకోవాలంటే ఒక తగు మాదిరిపు బొట్టు, ఒక గుండ్రముగా ఉన్నటువంటి బొట్టు, ఎరుపు బొట్టు పెట్టుకోవాలి. అప్పుడే తన భర్తకి ఇష్టపడతారు. అది బాధ్యతపరమైనటువంటి వ్యవహారం. అలాగే చక్కగా జడ వేసుకుని, చక్కగా చీర కట్టుకుని, అందం అనేది మనము అలంకరించుకునే అలంకరణలో అందం అనేది చాలా ఉంటుంది. అయితే క్రైస్తవులు ఎందుకు పెట్టుకోరంటే క్రైస్తవులు క్రీస్తు బిడ్డలు, వాళ్ళకి అంతా తెలుసు. మీకు సగమే తెలుసు, మీకు బైబిల్ తెలియదు. బైబిల్లో భార్యాభర్తల యొక్క కదలికల గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అవి వాళ్ళు ధరించుకుంటారు. కాబట్టి వారు దైవములు కాదు, వారు మనుషులుగా బిడ్డలను కంటారు, కాపురాలు చేస్తారు, అన్నీ ఉంటాయి. మీకులాగా రాంగ్ స్టెప్పులు వేసి రాంగ్గా ఉండరు. వాళ్ళు ఉన్నారు అంటే వెళ్ళి చూసుకో. అయితే స్త్రీ దేనినైనా ఆకర్షించుకోగలుగుతుంది. అయితే ఇప్పుడు స్త్రీలు ఇన్ని బొట్లు పెట్టుకుని తలలా ఎరబోసుకుని, లేకపోతే సగం ఆఫ్ డ్రెస్సులు వేసుకుంటే అది దేన్ని ఆకర్షించుకుంటున్నావు అంటే నువ్వు ఒక వ్యభిచారిని ఆకర్షించుకుంటున్నావు. నీ యొక్క వ్యభిచారి యొక్క అందాన్ని బయటపెడుతున్నావు. అందాన్ని బయటపెట్టి ఒక వ్యభిచారిని నువ్వు ఆకర్షించుకుంటున్నావే కానీ ఒక క్రమ పద్ధతి అయినటువంటి ఒక గృహిణిగా ఆకర్షించుకోలేకపోతున్నావు. నువ్వు గృహిణిగా ఆకర్షించుకోవాలంటే ఖచ్చితంగా నీకు సాంప్రదాయమైనటువంటి అందము కావాలి. నువ్వు స్త్రీగా నీ భర్తని ఆకర్షించుకోవాలి అంటే బాధ్యత కలిగి ఉండాలి. ఈ బాధ్యత కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు అవమానాలు, కష్టాలు, బాధలు, నిందలు అన్నీ వస్తాయి. కానీ
నువ్వు ఓర్చుకోగలిగిన సహనము నీకు కలిగి ఉంటుంది. అలా ఈ యొక్క కదలికలలో ఇద్దరు కలిసి న్యాయపరిధముగా ఉన్నప్పుడు అది సమాజానికో లేకపోతే పిల్లల గురించో లేకపోతే మన బంధువుల గురించో కాకుండా నీకు ఒక బాధ్యత ఉన్నది అన్నట్లుగా ఒకరినొకరు వారు పొగుడుకుంటూ క్షమించుకుంటూ ఉన్నప్పుడు దూరంగా ఉండడం ఎంత మాత్రం కూడా దేవుడికి ఇష్టం కాదు. భార్యాభర్తలు అనేది దూరంగా ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. అలాగే ప్రతిదీ గెలుకుంటూ ఉంటారు. ఇదా అవసరమైనవి మాట్లాడుకోవాలి. ఇష్టం వచ్చినటువంటి కొందరికి ఇష్టం ఉండదు, అందులో కొంత గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా మంచిగా ఉండాలని దేవుని యొక్క నామంలో కోరుకుంటున్నాను.